నమస్తే అందరికీ. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. ముందుగా జగద్గురులైన శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు, అలాగే విధుశేఖర భారతి మహాస్వామి వారి పాదాలకు మనస్ఫూర్తిగా ప్రణమిల్లుతూ ఈరోజు మీకు ఒక కొత్త సీరీస్‌ని స్టార్ట్ చేయబోతున్నామండి. ఈ సీరీస్ ఏంటి అనుకుంటున్నారా? మన ఛానల్‌లో వచ్చిన కామాక్షి సీరీస్‌ని మీరందరూ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. సో, ఇప్పుడు మీ అందరి కోసం, అది మనందరి కోసం మరింకో కొత్త సీరీస్‌ని స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఈ సీరీస్‌లో ఏంటి అనుకుంటున్నారు అంటే శృంగేరి అండి. శృంగేరిలో ఉన్న శారదాంబ వారి గురించి అనమాట ఈ సీరీస్ అంతా కూడా. ఆ శారదాంబ వారి యొక్క మనస్ఫూర్తిగా మనందరిని అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శారదాంబ వారి యొక్క అద్భుతమైన కరుణ మన మీద కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అసలు ఈ సీరీస్‌లో ఏముంటుంది అంటే శారదాంబ వారు గురించి అసలు ఆవిడ ఎన్ని రకాలుగా అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. అలాగే శృంగేరి అనే పేరు ఎలా వచ్చింది, జగద్గురుల గురించి ఈ వీడియోస్‌లో మనం మాట్లాడుకోబోతున్నామండి. సో, జగద్గురుల గురించి మాట్లాడే అంత అర్హత మనకి లేదు కాబట్టి, సో, నాకున్న దాంట్లో, నేను తెలుసుకున్న వాటిల్లో, నేను రీసెర్చ్ చేసిన దాంట్లో భాగంగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో, మీరందరూ కూడా సావధానంగా ఈ యొక్క సీరీస్‌నంతా కూడా బాగా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, ప్రతి దానికి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనకి శృంగేరి అనే పేరు ఎలా వచ్చిందో కనుక్కోవాలి కదా! సో, శృంగేరి అనే పేరు తెలియాలంటే మనకి ఋష్యశృంగుడి గురించి తెలియాలండి. ఋష్యశృంగుడు ఎవరు అంటే మనకి విభాండక మహర్షి యొక్క కుమారుడు. ఒకానొక సమయంలో విభాండక మహర్షి తపస్సు చేస్తూ సంధ్యావందనం చేస్తున్నాడనమాట. సంధ్యావందనం చేసేసరికి ఆకాశ మార్గంలో వెళ్తున్న ఊర్వశి అనే ఒక అప్సరస కన్యను చూసి మనసు చలించిందండి. చలించి వీర్యస్ఖలనం అయిందనమాట. ఆ ఒక వీర్యం అనేది నీళ్ళలో పడుతుంది. ఆ నీళ్ళకి అప్పుడే వస్తున్న ఒక జింక తాగేసరికి ఆ జింక గర్భవతి అవుతుంది. ఆ జింకకి ఋష్యశృంగుడు మహర్షి పుడతారనమాట. ఋష్యశృంగ మహర్షికి తల మీద కొమ్ములా ఉంటుందండి. ఈయనకి జింక వల్ల పుట్టాడు కాబట్టి ఆయనకి తల మీద కొమ్ములా ఉంటుందండి. సో, అప్పటినుంచి ఋష్యశృంగ మహర్షిని విభాండక మహర్షి పెంచుకుంటాడండి. పెంచుకున్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఋష్యశృంగుడికి ఈ యొక్క వేదము, అలాగే ఆశ్రమం తప్ప బయట లోకం తెలియకుండా, లోకజ్ఞానం లేకుండా పెంచుతాడండి. సో, చాలా తపస్సు నిష్టగానే పెంచుతూ ఉంటాడు. అలా పెంచేసరికి ఋష్యశృంగ మహర్షికి ఒక వరం ఉంటుందనమాట. ఏంటి ఋష్యశృంగ మహర్షి ఎక్కడుంటే అక్కడ సుభిక్షంగా ఉంటుంది. పంటలు పండుతాయి, వానలు పండుతాయి, పచ్చగా ఉంటుంది అంతా కూడా. ఈ వార్త తెలుసుకొని మనకి త్రేతాయుగంలో దశరథ మహారాజు పుత్రకామేష్యాగం చేసేటప్పటికి ఋష్యశృంగ మహర్షిని పిలుస్తాడండి. ఋష్యశృంగ మహర్షి ఎక్కడుంటే అక్కడ యాగాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. ఆ యాగ సఫలీకృత ఫలితమే మనకి శ్రీరామచంద్రమూర్తి యొక్క జన్మం అనమాట. అదే ఈ యొక్క ఋష్యశృంగ మహర్షికి రోమపాదుడు అనే ఒక రాజు తన యొక్క రాజ్యమంతా కూడా కరువు కాటకాలతో నిండిపోతుందనమాట. చాలా బాధపడుతూ ఉంటాడు. అలాగే మంత్రులతో అందరితో సమావేశం ఏర్పాటు చేసుకొని మంత్రులను అడుగుతూ ఉంటాడనమాట. ఈ సమస్య పరిష్కారం ఏంటి అడిగేసరికి మంత్రులందరూ కూడా ఒక్కధాటిగా ఋష్యశృంగ మహర్షి పేరు చెప్తారనమాట. చెబితే మంత్రులందరినీ పంపించి ఋష్యశృంగ మహర్షిని ఎలాగైనా రాజ్యం తీసుకురమ్మని కోరుతారండి. మంత్రులందరూ కూడా మిఠాయిలు, స్వీట్లు అన్నీ పట్టుకొని ఋష్యశృంగ మహర్షి దగ్గరికెళ్ళి ఋష్యశృంగ మహర్షిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆయనకి వీళ్ళ బాధ చెప్పేసరికి ఋష్యశృంగ మహర్షి రాజ్యానికొస్తాడు. రాజ్యంలో అడుగు పెట్టగానే ఆ యొక్క రాజ్యం అంతా కూడా సుభిక్షంగా, చాలా అందంగా మారిపోతుందనమాట. పంటలు పండుతాయి. కరువు కాటకాలన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటాయి. దానికి ఆ ఒక రోమపాదుడైన రాజు మెచ్చి తన కుమార్తె అయిన శాంతాదేవినిచ్చి ఈ యొక్క ఋష్యశృంగ మహర్షి పెళ్లి చేస్తాడు. ఇదంతా కూడా విదురుడు చూస్తున్న విభాండక మహర్షి కొడుకు, కోడల్ని అలాగే ఇద్దరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని చక్కగా ఈ యొక్క తండ్రి అదే విభాండక మహర్షి, అలాగే ఋష్యశృంగ మహర్షి ఇద్దరు కూడా శివలింగాలు ఏర్పాటు చేసుకొని ఆ శివలింగాలకి పూజ చేసుకుంటూ అంత్యన ఒక మృత్యువుని పొందారనమాట. ఆ ఒక ముక్తిని పొందేసరికి ఆ పూజించిన శివలింగాలు ఎప్పటికీ మనకి ఈ శృంగేరిలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇలా శృంగేరి గురించి ఎన్నో విశేషాలు మనకు తెలుసండి. నిజానికి అసల ఇంకో విషయం మాట్లాడుకుంటే ఈ యొక్క శృంగేరి అనేది చాలా మందికి తెలీదనమాట. 1200 సంవత్సరాల క్రితం శంకరాచార్యుల వారు దేశ పర్యటన చేస్తున్నప్పుడు ఈ యొక్క శృంగేరి పర్వతం మీద ఆగేసరికి అక్కడ ఆయనకి తెలియకుండా ఆయనకి ఏదో ఒక అలౌకిక శక్తి కనిపించిందండి. ఆ శక్తి ఏంటా అని చాలా అక్కడ తపస్సు చేసేసరికి అక్కడ ఈ యొక్క విధానం అంతా ఋష్యశృంగ మహర్షి గురించి మొత్తం యొక్క తపస్సు గురించి తెలిసిందనమాట. అప్పుడు అక్కడ కాశ్మీర్‌లో ఉన్న ఈ శారదాపీఠం, సర్వజ్ఞపీఠం ఉన్న శారదాంబ మళ్ళీ ఇక్కడ ఒక శంకరాచార్యుల వారు ఇంకొక స్వరూపంగా సరస్వతమ్మ వారిని ప్రతిష్ఠించారనమాట. అక్కడ శారదాంబ వారు ఎలా వచ్చింది? అసలు ఎన్ని తిప్పలు పెట్టారు తెలుసా శారదాంబ వారు శంకరాచార్యులకి? ఆ తిప్పలన్నీ ఏంటి? అసలు అమ్మవారు ఫస్ట్ ఏ రూపంలో వచ్చి ఇక్కడ ఆసీనులయ్యింది? ఇవన్నీ కూడా మనకి వచ్చే సీరీస్‌లో మాట్లాడుకుందామండి. అసలు శారదాంబ చేసే ఉత్సవాలేంటి? అక్కడ ప్రతి విషయం కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. అలాగే
అక్కడ ఉండే చంద్రమౌళీశ్వర ఆరాధన అయితే మనం మనస్ఫూర్తిగా చూడవలసిన ఆరాధన అనమాట. అవన్నీ కూడా మనకి వచ్చే సీరీస్‌లో మాట్లాడుకుందామండి. ఇది చెప్తుంటే నాకు ఒళ్ళు రోమాంచితం అయిపోతుంది. అంత అద్భుతంగా ఉంటుంది మన శారద అమ్మవారి యొక్క సీరీస్ అండి. ఎందుకంటే మనందరికీ కూడా కావాలి కదా! చదువంటే మనందరికీ కావాలి. అలాంటి చదువుల తల్లి అయిన శారద అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించుకుంటూ ఈ సీరీస్‌ని మనం స్టార్ట్ చేసుకుందామండి. శేర్ధానియర్దేందు ఘనసార పటీర మరాల మల్లికాహార కాశ ఫణీష కుంద మందార సితతామర సామర వాహిని శుభాకార్తెనొప్పు నేను మదిగానగ నెల్లడి కలుగు భారతి అని చెప్పేసి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట. ఈ శ్లోకంతో ఈ వీడియోకి ఎండ్ చేస్తున్నాను. సో, నాకు తెలిసి మీ అందరికీ కూడా ఈ సీరీస్ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, నాకు నచ్చాలని కూడా కోరుకుంటున్నాను. సో, అందరికి నచ్చితే ఖచ్చితంగా నాకు మీ యొక్క అమూల్యమైన విషయాలన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అలాగే మీ గురించి ఎప్పుడు నా కామెంట్ సెక్షన్ ఆన్ చేసే ఉంటుంది. అలాగే లైక్ ఆన్ చేసే ఉంటుంది. షేర్ ఆన్ చేసే ఉంటుంది. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. అలాగే కామెంట్ సెక్షన్ తెలియచేయండి. మీ యొక్క అభిప్రాయం ఏంటో అని కూడా. థాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి. అందులో మనం కూడా ఉండాలి. జై శ్రీరామ్.